కాంగ్రెస్ లో ఇప్పుడు సీఎం రేవంత్ వర్సెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్లు రాజకీయం మారింది. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్న జూనియర్ కోమటిరెడ్డి ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్నారు. మరి ఏ ధైర్యంతో రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు? మంత్రి పదవి దక్కకపోవడానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తప్పేంటి? మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో క్రమశిక్షణ కమిటీ ఏం తేల్చబోతోంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య గొడవలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజగోపాల్ రెడ్డి గత కొన్ని నెలలుగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణం మంత్రి పదవి రాకపోవటం. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే రాష్ట్ర నాయకులు దీనిని అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చినప్పటికీ అధిష్టానం దానిని అమలు చేయలేదని అగ్గి మీద గుగ్గినమవుతున్నారు. అధిష్టానం ఇప్పటికే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. నల్గొండలో ఇప్పటికే ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా ముగ్గురిని మంత్రులుగా చేసినప్పుడు నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలుండగా తనతో సహా ముగ్గురిని మంత్రులుగా చేయడానికి వచ్చిన ఇబ్బందేంటని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలియవా అని లాజికల్ గా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు. నల్గొండ నుంచి ఇద్దరు మాత్రమే మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని, జిల్లా నుంచి సరైన ప్రాతినిధ్యం లేదని రాజగోపాల్ ఫైర్ అవుతున్నారు. అయితే తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై వీలు దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ తన భాష మార్చుకోవాలంటూ మాట్లాడారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. మరో 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరన్నది అప్పుడు చూడొచ్చంటూ కామెంట్స్ చేశారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలంటూ రాజగోపాల్ రెడ్డి చురకలంటించారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రమంతా దుమారం రేపటంతో కాంగ్రెస్ అధిష్టానం రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు రాజగోపాల్ వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోంది. రాజగోపాల్ గురించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి సిఫార్సు చేసినట్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.